హలో గైస్, ఈ వీడియోలో మనం ద బిషప్స్ క్యాండిల్ స్టిక్. ఓకే, సో ఇది ఒక షార్ట్ స్టోరీ అనమాట. సో దిస్ ఈజ్ రిటన్ బై నార్మన్ మ్యాక్కినెల్. సో యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి 6th సెమిస్టర్ ఉస్మాన్ యూనివర్సిటీ డిగ్రీలో ఉందన్నమాట, ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో సింపుల్గా అసలు వాట్ ఈస్ ద స్టోరీ అని జస్ట్ బ్రీఫ్ ఐడియా ఇస్తాను. దెన్ ఆఫ్టర్ లెట్ us రీడ్ ద సమ్మరీ అండ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద కీవర్డ్స్ నీడ్ టు బి మెన్షన్ ఇన్ ద ఎగ్జామ్ అనేది. ఓకే, సో యా, ఇది ఏంటంటే ఈ బిషప్ అనే పర్సన్ మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే బిషప్ అనమాట. ఓకేనా, సో బిషప్ ఏంటంటే జస్ట్ మినిట్. యా, బిషప్ ఎవరు అంటే ఇప్పుడు మత గురువు, మత పెద్ద అని అంటారు చూసినావు. సో ఇప్పుడు క్రిస్టియానిటీలో బిషప్స్ ఉంటారు. సో అట్లా అనమాట. లైక్ ఏంటంటే ఆయన చాలా మంచి కైండ్ హార్టెడ్ పర్సనాలిటీ. ఎవరు పూర్ పర్సన్స్ ఎవరు వచ్చినా వాళ్ళకి ఏమన్నా ఏ హెల్ప్ కావాలన్నా ఇచ్చేస్తాడు అనమాట. వాళ్ళు అడగకముందు ఇదనే అడిగి అన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు. సో దట్ వాజ్ హిస్ క్యారెక్టర్ ఈజ్ ఓకే. అయితే వీళ్ళ ఇంటికి, బిషప్స్ ఇంటికి ఒకరోజు ఒక థీఫ్ వస్తాడనమాట. అంటే దొంగ అసలు యాక్చువల్గా ఆ దొంగ కూడా మంచోడే. ఏంటంటే అతని పేదరికం వల్ల ఏదో చిన్న ఒకనొక టైంకి ఫుడ్, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఫుడ్ అనేది, కొంచెం బ్రెడ్ అనేది దొంగతనం చేయడం వల్ల అతని జైల్లో ఇస్తారు. సో అందుకు అతను దొంగలాగా మారిపోతాడు అనమాట. అంటే చాలా క్రిమినల్ మైండెడ్గా మారిపోతూ ఉంటాడు. ఒక 10 years వరకు జైల్ లైఫ్ స్పాన్ ఉంటాడు. ఆ పర్సన్ పేరు ఏంటంటే జీన్ వెల్జిన్. ఓకే, సో జీన్ వెల్జిన్ అనే పర్సన్ పూర్ అనమాట. అతని ఏదో చిన్న బ్రెడ్ దొంగతనం చేయడం వల్ల అతని జైలు చేస్తారు 10 years. ఓకేనా, సో యాక్చువల్గా ఇప్పుడు ఇది స్టోరీ మొత్తం కన్వే చేసేది ఏంటంటే ఇక్కడ బిషప్స్ క్యారెక్టర్ ఎట్లా అంటే అతను ఎవరినైనా క్షమించే కైండ్ హార్టెడ్ పర్సనాలిటీ అనమాట. అంటే తప్పు, ఈవెన్ క్రిమినల్ వాడు దొంగ అయినా సరే కానీ ఆయన వ్యక్తిత్వం మారిపోతుంది అనమాట ఈయన క్యారెక్టర్ వల్ల. ఓకే, సో ఈయన ఇక్కడ మనం హైలైట్ చేయాల్సింది బిషప్స్ క్యారెక్టరే. చూద్దాం ఓవరాల్గా వాట్ సమ్మరీ అని చెప్పేసి. సో బిఫోర్ దట్ లెట్ us see వాట్ ఈస్ రైటర్ అనేది నార్మన్ మ్యాక్కినెల్. ఓకే, సో ఇతను కెనడియన్ అనమాట. హీస్ ఫ్రమ్ కెనడా, ప్లే రైటర్ అండ్ యాక్టర్. ఓకే, బెస్ట్ నోన్ ఫర్ హిస్ వర్క్స్ ఇన్ 20th century. Mostly he belonged to 20th century. And Norman Machel was born in 1872 in Canada. Machel worked as both playwrights and as an actor. అంటే ఈయన రాసిన రైటింగ్స్ అనేవి 20th centuryలో పాపులర్ అయినాయి. ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి లైక్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1872. ఓకే, ఇన్ కెనడా. ఈజ్ అ ప్లే రైటర్ అండ్ యాక్టర్ అనేది మనం ఆల్రెడీ వీ హ్యావ్ సీన్. సో ఓకే, the play begins with let's go to the summary. The play begins with the Jean Valjean arriving at the bishop's house. ఓకే, ఈ బిషప్ క్యారెక్టర్ ఏందని నేను మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట. సో జీన్ వెల్జిన్ అనే పర్సన్, అతను యాజ్ ఎ థీఫ్, దొంగలాగా ఏదో ఆకలిస్తూ ఉంటుంది. అప్పుడే జైలు నుంచి రిలీజ్ అయిన ఎంబటినే మళ్ళీ ఈ బిషప్స్ ఇంటికి వస్తాడనమాట. లైక్ ఆకలి అవుతుంది, ఏదైనా ఫుడ్ తిందామని చెప్పేసి ఇట్లా డోర్ కొడతాడనమాట బిషప్స్ హౌస్కి. హీఈస్ అ వెరీ అండ్ డిస్పరేట్ మ్యాన్ రీసెంట్లీ రిలీజ్డ్ ఫ్రమ్ ద ప్రిజన్ ఆఫ్టర్ సర్వింగ్ టైమ్ ఫర్ ద స్టీలింగ్ బ్రెడ్. ఓకే, అప్పుడే జైలు నుంచి రిలీజ్ అయిన పర్సన్ అనమాట. ఓకేనా, ఆ దొంగతనం చేసినందుకు అతను జైల్లో వేసిర్రు. అండ్ ఒక 10 years పాటు ఆ జైల్లో ఉంటాడు. తర్వాత రిలీజ్ అయ్యింది అనమాట. హీఈస్ నౌ అన్ ఎక్స్ కన్విక్ట్ విత్ nowhere to go, and the society that once rejected him continues to view him as a criminal. సో ఇప్పుడు అతను జైలు నుంచి వచ్చినా కానీ అతనికి జనాలు ఎట్లా ఆయన పైన జనాలు చూపు ఎట్లా ఉంటుంది అంటే హీఈస్ ఎ క్రిమినల్ అన్నట్టు చూస్తున్నారు అనమాట. నోబడీ ఈజ్ అలవింగ్ హిమ్, నోబడీ ఈజ్ ఫీడింగ్ హిమ్ అనమాట. ఓకేనా, సో అతను ఇంకా ఏదో ఒక ఫుడ్ తినాలి కాబట్టి ఇక ఆ డోర్ కొట్టి బలవంతంగాను ఎట్లనో ఒక రకంగా బిషప్స్ హౌస్లోకి వెళ్తాడనమాట. యాజ్ హీ అరైవ్స్ హీ ఈజ్ హంగ్రీ అండ్ కోల్డ్, బట్ he is afraid that if he asks for help he will be turned away due to the criminal past. ఓకే, సో ఏదైనా హెల్ప్ అడిగితే, తిందామన్నా ఆకలేసుని బ్రెడ్ సంథింగ్ ఫీడ్ మీ అని చెప్పి అడిగితే నన్ను ఎవరు గెంటేస్తారో, లైక్ ఈ టర్న్ అవే, ఓకే తిరిగి వెళ్ళిపో అని చెప్తారేమో అని భయపడుతున్నా అనమాట. ఎవరు, ఈ జీన్ వెలిజిన్ అనే పర్సన్. సో ఎనీ హావ్ upon knocking the door he is welcomed by bishop
ఓకే. సో బిషప్ మెరియల్ అనే పర్సన్ ఏం చేస్తాడు, ఇతను డోర్ కొట్టంగానే ఆ, జా ఇక్కడ జీన్ వెల్జిన్ అనే పర్సన్ బిషప్స్ డోర్ కొట్టగానే అతనికి వెల్కమ్ చెప్తాడు. హూ డస్ నాట్ జడ్జ్ హిమ్ బేస్డ్ ఆన్ హిస్ క్రిమినల్ రికార్డ్. బిషప్ క్యారెక్టర్ ఎట్లా అంటే అందరిలా కాదనమాట, అతను క్రిమినల్ లాగా చూడాడు అనమాట. ఓకేనా. సో అతని క్రిమినల్ రికార్డ్ని చూసి అతన్ని జడ్జ్ చేయలేడు బిషప్ అనే పర్సన్. వెల్జిన్ ఇనిషియల్లీ suspicious, slowly begins to be trust the bishops as he offers him food and shelter. సో బిషప్ ఏం చేస్తాడంటే ఈ థీఫ్ కి ఫుడ్ అండ్ షెల్టర్ రెండు ప్రొవైడ్ చేస్తాడు. అండ్ బిషప్ బిషప్ ట్రీట్స్ హిమ్ విత్ ద సేమ్ కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్ యాజ్ మెనీ అదర్ గెస్ట్. ఓకే. ఆఫరింగ్ హిమ్ ఏ వార్మ్ మీల్ అండ్ కంఫర్టబుల్ ప్లేస్ టు స్లీప్. ఏంటంటే ఒక గెస్ట్ లాగా ట్రీట్ చేస్తాడనమాట ఎవరిని, ఈ థీఫ్ ని గెస్ట్ లాగా ట్రీట్ చేసి అతనికి మంచి మీల్స్ ఇచ్చేసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక మంచి ప్లేస్ లైక్ కంఫర్టబుల్ ప్లేస్ అనేది రెడీ చేస్తాడనమాట దానికి. సో వెరీ కెన్ స్లీప్ వెరీ వెల్. ఓకే. డ్యూరింగ్ ద ఈవినింగ్ వెల్జిన్ బికమ్స్ ఇంక్రీజింగ్ ఓవర్కమ్ విత్ గిల్ట్ అండ్ యాంగర్. ఓకే. సో సాయంత్రం అయ్యేసరికి వెల్జిన్ ఏమైపోతుంది అంటే కొంచెం కోపం అనేది పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ అసలు అతను ఏం చేయని దానికి, అతనికి ఒక పూర్ కండిషన్లో ఉండి చిన్న బ్రెడ్ దొంగతనం చేసిన దానికి బతకడం చాలా కష్టం అయిపోయింది, జైల్లో వేసేసిరు అని చెప్పేసి అతను అది ఆలోచించుకుంటూ కోపంకి వస్తాడనమాట. ఇన్ ద పాస్ట్ హీ వాజ్ అన్ అవుట్కాస్ట్, రిజెక్టెడ్ బై ద సొసైటీ అండ్ కాన్స్టెంట్లీ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్. He feels he is being given a chance of redemption, but he is unsure how to deal with it. Okay. Uh, Meanwhile, Madam Manglore, the bishop's housekeeper. Okay. సో ఈ మ్యాంగ్లోరీ అనే పర్సన్ ఏంటంటే బిషప్స్ హౌస్ కీపర్ అనమాట. ఈజ్ సస్పిషియస్ ఆఫ్ వెలిజియన్స్ ప్రజెన్స్ ఇన్ ద హోమ్ అండ్ ఇన్సిస్ట్ ఆన్ క్వశ్చనింగ్ హిజ్ ఐడెంటిటీ. ఓకే. సో ఆమె ఏం చేస్తుంది, మేడం మెల్ గ్లోరీ ఆ పర్సన్ ఏం చేస్తుంది అంటే ఈయన సస్పెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ రెస్ట్ తీసుకుంటాడు కదా బిషప్స్ హౌస్లో. సో వాళ్ళ పని మనిషి ఇతన్ని సస్పెక్ట్ చేస్తూ ఉంటుంది అండ్ ఇతను అడుగుతూ ఉంటుంది, నువ్వు అసలు ఏంది, నువ్వు ఏం క్రిమినల్, ఏం చేసినావు, అది ఇది అనేది మొత్తం డీటెయిల్స్ అన్ని అడుగుతూ ఉంటుంది అనమాట. అతను ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. The key turning point in the play occurs when Velgin steals the bishop's silver candlesticks. Okay, in the middle of the night. సో ఇంకా దొంగలాగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇక ఇప్పుడు ఆ ఇంట్లో నివాసం ఇచ్చిన ఇంట్లోనే ఈయన ఏం చేస్తాడంటే ఆ క్యాండిల్ స్టిక్స్ అనేటివి దొంగతనం చేస్తాడనమాట. ఇప్పుడు బిషప్స్ అంటే ఇప్పుడు వాళ్ళు మత పెద్దలు, వాళ్ళ దగ్గర మంచి ఆస్తులు ఉంటాయి, అంటే లైక్ మెనీ మెటల్స్ రిచ్ ఉంటారు కాబట్టి క్యాండిల్ స్టిక్స్ ఇన్ ద సెన్స్ ఇవి లైటింగ్ వేసేటప్పుడు కింద బేస్ లాగా పెడతారు అనమాట. సో అవి క్యాండిల్ స్టిక్స్ అక్కడ కనబడితే అవి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఓకే. వెల్జిన్ వెళ్ళిపోతాడు. వెల్జిన్ బిలీవ్స్ దట్ హీ హ్యాస్ నో అదర్ చాయిస్ బట్ టు స్టీల్ ఫ్రమ్ ద బిషప్స్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్. సో బతకడం కోసం అతను చేస్తున్న పని. ఇప్పుడు అతనికి పని ఇస్తాడా అంటే ఎవడు పని ఇవ్వడు బయట, ఎందుకంటే ఈజ్ పాయింటెడ్. అతనికి జనాలు చూసే చూపు ఎట్లుందంటే ఈజ్ ఎ క్రిమినల్, ఈజ్ ఎ థీఫ్. ఇఫ్ యూ గివ్ హిమ్ వర్క్ హీ మే స్టోల్ ద థింగ్స్ అన్నట్టు అక్కడ జనాలు ఫీల్ అవుతున్నారు అనమాట. సో అతనికి వర్క్ లేకపోవడం వల్ల స్టిల్ అతను ఒక థీఫ్ లాగా ఉండిపోతుండు. ద నెక్స్ట్ మార్నింగ్ హీ ఈజ్ అప్రిహెండెడ్ బై ద పోలీస్ హూ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ద బిషప్స్ హౌస్. ఓకే. సో ఆ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఇంకా పోలీసు వాళ్ళు అతన్ని ఇక బిషప్స్ ఇంటికి తీసుకొస్తారనమాట. ఇతను మీ క్యాండిల్ స్టిక్స్ దొంగతనం చేసేసిండని చెప్పేసి. సో వాళ్ళని ఇంకా అతనికి ఇతనే మీ క్యాండిల్ స్టిక్స్ దొంగతనం చేసిండని చెప్పేసి బిషప్స్ ఇంటికి తీసుకొచ్చి అతనికి చూపిస్తే అప్పుడు బిషప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్లో వస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. The police are certain that Velgins stole the candlesticks and they ask the bishops if he wants to press charges. Okay. ఏమన్నా చార్జెస్ అంటే థీఫ్ మీద మీరు ఏమైనా చార్జెస్ తీసుకోదాం అనుకుంటున్నారా అని చెప్పేసి పోలీసు వాళ్ళు అడుగుతారనమాట. ఎవరిని? బిషప్ని ఇతని మీద మీరు ఏమైనా ఛార్జ్ తీసుకుందాం అనుకుంటున్నారా, మీ ఇంట్లో దొంగతనం చేసిండు కదా అని. To their surprise, Bishop ఏమంటాడంటే బిషప్ మెరియల్ డిఫెండ్స్ వెల్జిన్. Instead of condemning him, the bishops claims that
Veljin is an innocent man, and he even tells the police that the silver candlesticks were given a gift to him from the bishop. సో ఇతను మా ఇంట్లో దొంగతనం చేయలేదు, నేనే గిఫ్ట్ గా ఇచ్చిన అని చెప్పి బిషప్ చెప్తాడు అనమాట. వి నో దట్ బిషప్ క్యారెక్టర్ ఈజ్ కైండ్ హార్టెడ్ పర్సనాలిటీ. ఓకే, సో నేనే గిఫ్ట్ గా ఇచ్చిన, అతను నా ఇంట్లో ఏం క్యాండిల్ స్టిక్స్ దొంగతనం చేయలేదు అని చెప్పేసి పోలీసులకు రిప్లై ఇస్తాడు. సో ఇది సర్ప్రైజింగ్ కదా. ద క్యాండిల్ ఫర్దర్ సేస్ దట్ హీ ఫర్గాట్ టు గివ్ వెల్జిన్స్ ద సిల్వర్ ప్లేట్స్ యాజ్ వెల్, ద కంటిన్యూయింగ్ ద క్యాండిడేట్ టు ప్రొటెక్ట్ ద మ్యాన్. సో వై డిడ్ హీ డూ ఆల్ దిస్? వెల్జిన్ ని ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి, పోలీసుల నుంచి ప్రొటెక్ట్ చేద్దామని చెప్పేసి. అండ్ ఈ సిల్వర్ ప్లేట్స్ కూడా, యాక్చువల్గా సిల్వర్ ప్లేట్స్ కూడా తీసుకుంటాడు వాళ్ళ ఇంట్లోకి, బిషప్స్ వాళ్ళ ఇంట్లోకి. అవి కానీ అతని పైన ఎలాంటి ఛార్జెస్ తీసుకోలేదు ఎవరు, బిషప్. సో అతని ఎందుకంటే అతన్ని ప్రొటెక్ట్ చేద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూ వెల్జిన్ ఈజ్ అ కన్ఫ్యూజ్డ్ అండ్ గ్రేట్ఫుల్. సో కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట వెల్జిన్. ఏంటి నేను దొంగతనం చేస్తే ఇంట్లో ఇతనే ఇచ్చిన గిఫ్ట్ గా అని చెప్తున్నాడు ఏంటి వెల్జిన్ అని అనుకుంటాడు. ద బిషప్స్ యాక్ట్స్ ఆఫ్ మెర్సీ అండ్ కైండ్నెస్ ట్రాన్స్ఫార్మ్స్ హిమ్. ఓకే, సో అతని మంచితనం, బిషప్ మంచితనం ఏం చేస్తాడంటే వెల్జిన్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అరే నేను అనవసరంగా తప్పు చేసిన వీళ్ళ ఇంట్లో తీసుకొని అని చెప్పేసి. బిషప్స్ మెరియల్ వర్డ్స్ లీవ్ హిమ్ ఏ డీప్ ఇంపాక్ట్ ఆన్ హిమ్. ఓకే, సో అతను మాట్లాడిన మాటలు చాలా ఇంపాక్ట్ చేస్తాయి ఎవరిని, వెల్జిన్ ని. బిషప్స్ మాట్లాడిన మాటలు. The bishop tells Veljin that he has given him a candlestick and the silver plates to help him begin a new life. Okay, ఇంకేం చేస్తాడంటే ఆ సిల్వర్ ప్లేట్స్ అనేటి he has given him a candlesticks and the silver plates to help him begin a new life. ఇంకా వెల్జిన్ కూడా చెప్పేస్తాడు అనమాట, బిషపే నాకు ఇట్లా ఇచ్చిండు. Sorry. The bishop tells Veljin that he has given him the candlesticks and the silver plates to help him to begin a new life. So that is what ఎంతమంది మాట్లాడుకున్నట్టే బిషపే చెప్తాడు అనమాట, నేనే ఇచ్చిన ఆ క్యాండిల్ స్టిక్స్ అండ్ సిల్వర్ ప్లేట్స్ అని చెప్తాడు. దిస్ మూమెంట్ ఆఫ్ గ్రేస్ అండ్ కంపాషన్ షిఫ్ట్స్ వెల్జిన్ పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్. ఓకే, సో ఈ ఒక్క మూమెంట్ అతని లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపెట్టింది అనమాట, వెల్జిన్స్ లైఫ్ మీద. అండ్ ఈ ప్రామిసెస్ టు చేంజ్. ఇంకా నేను మారిపోతాను, ఇట్లా ఇంకా దొంగలా కాకుండా మంచిగా బతుకుతాను అని చెప్పేసి అతను రియలైజ్ అవుతాడు అనమాట. ద బిషప్స్ కైండ్నెస్ ఈస్ ద క్యాటలిస్ట్ ఫర్ ద వెల్జిన్స్ రిడెంప్షన్. ది బిషప్స్ ఫర్గివ్ హిమ్ ఫుల్లీ అండ్ ద మూమెంట్ ఈస్ సింబాలిక్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ మోరల్ అండ్ స్పిరిచువల్ రీబర్త్. సో మ్యాటర్ ఏంటంటే ఒక క్రిమినల్ లాగా చూడకుండా అతనికి సేవ్ చేసి సో అండ్ సో మనం చిన్న మోటివేట్ చేయగలిగితే అండ్ అతని క్యారెక్టర్ని మనం చేంజ్ చేసే ఛాన్సెస్, అతను కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి ఇది ఒక మోరల్ అనమాట మనకి సమ్మరీ. ఓకే, సో స్పిరిచువల్ రీబర్త్ అనేది వచ్చిందనమాట అక్కడ విల్జన్కి. యా, overall this is what the story is. And yeah guys, if you like this video, please share with your friends and do subscribe to my channel if you're new to this channel. And do comment for the next videos. Thank you. We'll be there with a new video soon. Bye bye.